మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 2023 మే నెలలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. అకాల వర్షాల వల్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో నాడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టాన్ని పరిశీలించడానికి ఒక స్టేజీ ఏర్పాటు చేయించి దాని మీద నుంచి పంట పొలాలను పరిశీలిస్తున్న దృశ్యం ఇది. ఎంత దారుణం అంటే 5 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేసి స్టేజీ ఏర్పాటు చేయించి ఆ స్టేజీ మీదకు ఎక్కి పంటను పరిశీలించడమా? పాలకుడనేవాడు ఎవడైనా ఇలా చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మొంతా తుఫాను వల్ల కోనసీమలో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు, రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 7 పదుల వయసులో కూడా పొలాల్లోని బురదలో నడిచి రైతులతో మాట్లాడి నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్మును ఖర్చు చేయకుండా, దుబారా లేకుండా అతి నిరాడంబరంగా భద్రతను కూడా వద్దని పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు వరద వచ్చినా, కరోనా వచ్చినా, కరువు వచ్చినా ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్కు, వయసుతో సంబంధం లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబుకు తేడా ఇదే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.